ఇప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని తిడుతున్నారు కాబట్టి మీరు తిట్టారు ఒక అర్థం ఉంది. అవును. జగన్ గారు మిమ్మల్ని పెడితే మిమ్మల్ని పర్సనల్‌గా ఏమనలేదు. ఆయన్ని గాడిద కొడక, వేస్ట్ ఫెలో అనంత కోపం ఎందుకు? మరి సిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఏ రోజు అనలేదే. ఆ! పవన్ కళ్యాణ్ గారు అన్నారా? ఆ! అన్నారా? అనలేదు. మరి ఎందుకనింది? ఆమె మీరు ఒకటే పోల్చుకున్నారు, ఆమెతో పోల్చుకున్నారు. పోల్చుకుంటా నేను అనలా. అసలు సిరెడ్డి వీడియోలు నువ్వు చూసావా? చూసా. బీపులు పెట్టినా కూడా చిన్నపిల్లకాయలు కూడా మిగతా చెప్తారు. నా బీపులు ఏమున్నాయి? నేను మహా అయితే ఒక డెకాయిట్ నా కొడక అని ఉంటాను, ఒక గాడిద కొడక అని ఉంటాను. ఇది పెద్ద బూతులేం కాదే. ఇప్పుడు అదే కొడాలి నానే చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన దానికన్నా నాయే ఉన్నాయి ఆడ. నేను విషయం చెప్పనా, నేను తిట్టిన ప్రతిదీ వాళ్ళకి అలంకరణే. వాళ్ళు చేసిన తప్పుడు పనులకి, ఎదవ పనులకి. ఒక చిన్న పాప అదే నడుచుకుంటా పోతుంటే తిరుమలలో పులి ఎత్తుకొని పోతే అది తల్లిదండ్రుల యొక్క వాళ్ళ తప్పు, వాళ్ళు చేసిన నిర్లక్ష్యం అంటారు. ఆ నిర్లక్ష్యం అనే పదం కన్నా నాదేం పెద్ద తప్పేం కాదే. అంతేనా? చంద్రబాబు నాయుడు పట్టుకొని లేదు పప్పుగాడు, అసలు గెలవని పప్పుగాడు ఈ విధంగా మాట్లాడేవాడి అంటే కొడాలానికి బూతులు వచ్చా మహారాజా? అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అర్హత ఉందా? వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? మేమే మాట్లాడాలి, మీరే పడాలని? ఏమన్నా అలాంటి మాట్లాడకూడదా? ఇంకో విషయం చెప్తున్నా ప్రతి ఒక్కరికి, కిరాక్ కార్పి ఎందుకు ఇక్కడ తిడుతున్నాడు అని అనుకుంటే ప్రతి ఇంటర్వ్యూలు తిట్టాల్సిన అవసరం నాకేం లేదు. మీరు ఎన్ని తిట్టారో అన్ని వడ్డిచ్చేసి మీ ఇంట్రెస్ట్తో సహా పెట్టేసి నా హుందాతనంగా నేను బతుకుతానంతే. ఎంతమంది కూడా చాలా కొన్ని వందల ఇంటర్వ్యూలు ఉంటాయి. చేపల పులుసు కానీ, నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసినప్పుడు కానీ ఏ ఇంటర్వ్యూలో కూడా నా నోటు గుండా పల్లెత్తు బూతు పదం రాదే. అందులో నేను మాట్లాడేది బూతు పదవేం కాదు. వాళ్ళకి సంబంధించిన అవార్డును ప్రకటించాను అంతే.